నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, రాచర్ల లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. కామారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? కామారెడ్డి జిల్లాలో ఇటీవల చాలా సంఘటనలు చోటు చేసుకున్న యాసంగి పంటల సాగు అవసరాల కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1700 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అలాగే అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి నియమితులయ్యారు. దోమకొండలోని గడికోటలో తెలుగు సాహిత్య అభ్యున్నతికి సంతానాల వారి సేవపై సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని 14 సంతానాల వారసులు, సాహిత్య పండితులు ఈ సదస్సులో పాల్గొని తెలుగు భాష విలువలను చాటి చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతమైన తీరును తెలపండి. డిసెంబర్ 16 నుంచి జనవరి 25 వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వి భార్గవ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 526 గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రచార వాహనాల ద్వారా డిజిటల్ స్కీమ్ పై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కామారెడ్డి పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి హాజరై జిల్లాలో 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఎలా జరిగాయి? జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. అండర్ 17 బాలులకు కబడ్డీ పోటీలను నిర్వహించడం ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగాయి. పోటీల్లో 28 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొన్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం, మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన గురించి వివరాలు చెప్పండి. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం బికుంద మండలం ఎల్లారం తండాలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర మద్య నిషేధ ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అలాగే కౌలస్ గ్రామ శివార్లో ఉన్న చారిత్రక కోట కౌలస్ కోటను పరిశీలించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలస్ కోట అభివృద్ధి చేస్తామని, దీనిపై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బిక్కనూరు సిద్ధిరామేశ్వర ఆలయ కోనేరు పునరుద్ధరణ పనుల గురించి చెప్పండి. బిక్కనూరు సిద్ధిరామేశ్వర ఆలయం అత్యంత ప్రాముఖ్యత గల ఆలయం, అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ జనవరి 14న సాయంత్రం ఓం నమ శివాయ భరతనాట్య కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద కోనేరును కావురి కుటుంబ సహకారంతో పునరుద్ధరించారు. కోనేరు సమీపంలో ఓం నమ శివాయ భరతనాట్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రారంభించారు. జిల్లాలో కందుల కొనుగోలుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేంటి? రైతుల నుంచి కందులను కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లాలో 21,000 హెక్టార్లలో రైతులు కంది పంటను సాగు చేసినట్టు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. 10,000 మెట్రిక్ టన్నుల కంది దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. ఈ మేరకు బహిరంగ మార్కెట్ లో వచ్చిన ధర ప్రకారం రోజువారీగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుందని జిల్లా అధికారులు చెప్తున్నారు. అదే ధరకు కందులను రైతుల నుంచి కొనుగోలు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యం సాధించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? మిల్లింగ్ లో వెనుకబడిన రైసు మిల్లుల యజమానులు తక్షణమే తమ లక్ష్యాలను పూర్తి చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ ఎప్పటికప్పుడు రైసు మిల్లర్లను ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎంఆర్ పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి ఎప్పటికప్పుడు రైసు మిల్లులను తనిఖీ చేస్తున్నారు. లక్ష్యాలు పూర్తి చేయనటువంటి మిల్లుల యజమానులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. లక్ష్యాలు పూర్తి చేయని మిల్లులను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో పాటు గణతంత్ర వేడుకలు ఎలా జరిగాయి? భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ థియరీ పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పండి. జిల్లాలో ఫిబ్రవరి 1 నుండి 15 వరకు 3 దఫాలలో జరిగేటువంటి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 1 నుండి 15 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు 2 సెషన్లలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇదండి కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.